లాస్ట్లో ఈ సమ్ చెప్పాము. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ అయిందండి. ఈ సమ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ if tn is equal to 1/4 into n plus 1 n plus 2 into n plus 3 for n is equal to 1, 2, 3 up to so on, then 1/t1 plus 1/t2 plus 1/t3 plus up to so on 1/t 2003 is equal to dash అని అడుగుతాడండి. ఆ ఫిజిక్స్ కూడా కొంచెంమంది వెళ్తున్నారు, జాగ్రత్తగా వెళ్ళండి క్లాసెస్కి. ఓకేనా? వింటూ ఉంటే వస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా ప్రతి టర్మ్ కూడా 1/t1 1/t2 అట్లా ఉంది. కాబట్టి ఈ t1 అని మీరు tn అని ఏం చేయాలంటే 1/tn ఎంత తెచ్చుకుని ఫస్ట్ ఆ 1/tn అంటే ఏం చేయాలి? రెసిప్రోకల్ చేయాలి. 4/n+3 into n+2. దీని ఏ విధంగా రాయొచ్చు అంటే 4 into ఈ రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్ పక్కనే కాబట్టి ఈ దీంట్లో దీని డిఫరెన్స్ కనుక్కోండి. n+3 మైనస్ ఆఫ్ n+2 అని రాయండి. అప్పుడు ఈ వాల్యూ 1 కాబట్టి వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. 4 into 1 కాబట్టి వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. n+3 into n+2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 into దిస్ బై దిస్ అన్నప్పుడు 1/n+2 వచ్చింది, మైనస్ దిస్ బై దిస్ అన్నప్పుడు 1/n+3 వచ్చింది. ఇప్పుడు మీకు 1/t1 ప్లస్ 1/t2 ప్లస్ 1/t3 ప్లస్ అప్ టు సో 1/t2003 ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు చెప్పండి. 1/t1 అంటే అన్నిట్లోనూ 1/t1 రాసిన 4 into అని రాయాల్సిన వచ్చింది. 1/t2 అని రాసిన 4 into అని రాయాల్సిన వచ్చింది. అన్నిట్లోనే ఏం కామన్ వచ్చింది? 4 కామన్ వచ్చేస్తుంది. t1 రాసినప్పుడు 1/3 మైనస్ 1/4 ప్లస్ t2 రాసినప్పుడు 1/4 మైనస్ 1/5 ప్లస్ నెక్స్ట్ 3 రాసినప్పుడు సఫిక్స్ 3 రాసినప్పుడు 1/5 మైనస్ 1/6 ప్లస్ అప్ టు సో ఆన్. 2003 రాసినప్పుడు 1/2005 మైనస్ 1/2006 అట్లా రాసినప్పుడు ఏమవుతుందంటే 4 into ఇదిగోండి, ఈ రెండు పక్కన ఉండి క్యాన్సిల్ అయిపోతాయి. ఇది నెక్స్ట్ టర్మ్ ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇది దీనికంటే ముందు దాంట్లో ఏది క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఈ రెండు తీసుకున్నప్పుడు ఫస్ట్ లాస్ట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, ఈ రెండు తీసుకున్నప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి బ్రాకెట్లో. ఈ లాస్ట్ది ఫస్ట్ క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండు తీసుకున్నప్పుడు ఇక్కడ లాస్ట్ది ఇక్కడ ఫస్ట్ క్యాన్సిల్ అయిపోయింది. 1/3 మైనస్ 1/2006 2006 ఎల్సిఎం అయినా 3 into 2006 LCM 2006 minus 3 that is equal to 4 into 2003 by 3 into 2006 that is equal to ఎంత వచ్చింది వాల్యూ? క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? 2తో వేస్తే 400 6 by 3తో వేస్తే 3009. చెప్పాలి, అర్థమైంది? ఎవరికన్నా డౌట్ ఉంటే చెప్పాలి.
ఈ మోడల్లో దీన్ని మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్ అని కూడా అంటూ ఉంటారండి. దీన్ని ఇట్లా క్యాన్సిల్ అవుతున్నప్పుడు ఈ విధంగా స్ప్లిట్ చేయడానికి మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్ అని కూడా అంటూ ఉంటారు. మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్ అంటూ ఉంటారండి వాటిని. నెక్స్ట్ అండి ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. The sum of 10 terms of the series. The sum of 10 terms of the series is 3 by 1 square into 2 square plus 5 by 2 square into 3 square plus 7 by 3 square into 4 square plus up to so on is మనకి ఇలా ఇచ్చినప్పుడు డౌట్ వచ్చేసింది, ఎలా చేయాలని డౌట్ వచ్చేసింది. ఏపీనా జీపీనా ఏజీపీనా ఎలా చేయాలని డౌట్ వచ్చేసింది. మోడల్ అన్నిటినీ దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు మనం చెప్పిన మోడల్ కింద వెళ్ళిపోయింది అండి, మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్ లోకి వెళ్ళిపోయింది. 3 is nothing but 2 square minus 1 square. 3 is nothing but 2 square minus 1 square by 1 square into 2 square. 5 is nothing but 3 square minus 2 square by 2 square into 3 square. 7 is nothing but 4 square minus 3 square by 3 square into 4 square plus up to so on 10 terms. చెప్పండి, ఏమైతే స్ప్లిట్ చేయండి దీన్ని. దిస్ బై దిస్ అన్నప్పుడు 1 by 1 square వచ్చింది. దిస్ బై దిస్ అన్నప్పుడు 1 by 2 square వచ్చింది. ఫస్ట్ బ్రాకెట్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ సింప్లికేషన్ వాల్యూ 1 by 2 square minus 1 by 3 square minus 1 by 4 square plus up to so on లాస్ట్ ది. ఫస్ట్ దాంట్లో 1 by 1 square తో స్టార్ట్ అయింది, సెకండ్ 1 by 2 square తో స్టార్ట్ అయింది. ఫస్ట్ టర్మ్ 1 by 10 square తో స్టార్ట్ అయింది, సెకండ్ టర్మ్ 1 by 2 square తో స్టార్ట్ అయింది, థర్డ్ టర్మ్ 1 by 3 square తో స్టార్ట్ అయింది, 10th టర్మ్ 1 by 10 square తో స్టార్ట్ అవుతుంది. One by 1 square minus 1 by 1 minus 1 by 120, 120 by 121. దేంట్లోకి వెళ్ళిందా లెక్క? మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్ లోకి వెళ్ళిపోయింది. మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్ లోకి వెళ్ళిపోయింది.
నెక్స్ట్ అండి. రీసెంట్ గా ఇచ్చిన మెయిన్స్ బిట్లే బోల్డ్ అని ఉన్నాయండి ఇలాగంటి. 1/3² - 1². 1/5² - 3² - 1. 1/5² - 1 plus 1/7² - 1 plus up to so on 1/201 whole square minus 1 is equal to dash. మీకు ఏమన్నా ఐడియా వస్తుందండి? ఏమన్నా ఏమన్నా ఐడియా వస్తుందా? మీకు ఇలా రాయాలని అనిపిస్తుందా? 1 రాయబోకండి, చూడండి. A² - B², A + B × A - B లాగా అనిపించిందా? 4 నుంచి రాయబోకండి. A² - B², A + B × A - B లాగా అనిపించిందా? 1/A + B × A - B లాగా అనిపించిందా? వచ్చిందో లేదో చూడండి. ఎవరిని నేను రాయట్లేదు. +1 ఇంటూ అంటే ఇది ఎంత వచ్చింది? 1/4 × 2, 1/6 × 4, 1/8 × 6 plus 1/202 × 200. అవునా కదా? దీని డిఫరెన్స్ ఎంత? 2. ఇంకొచ్చే అవకాశం ఉంది. ఇక ఇట్లా రాసుకుంటే వచ్చే అవకాశం ఉంది. చూడండి, దీన్ని ఎట్లా రాసుకున్నాను నేను. డిఫరెన్స్ ఎంత? 2 కదా. 4 - 2/4 × 2 అని రాస్తున్నా. 6 - 4/6 × 4 అని రాస్తున్నా. డిఫరెన్స్ 2 కదా. పైన 2 రాసా కాబట్టి అంత డిఫరెన్స్ 2 అవుతుంది కాబట్టి 1/2 అని రాసేసా. ఇంకా స్ప్లిట్ అయిపోయిందిగా, ఇంకా ఆన్సర్ వచ్చేసింది. అంటే మనం ఎంచుకున్న మార్గం కరెక్టే. ఇప్పుడు జాగ్రత్తగా రాద్దాం. ఓకేనా? నీట్గా రాద్దాం. రాయండి, నీట్గా రాద్దాం. రాయండి. అర్థమైందా లేదా? చెగులుతారులేదు చూడండి. ఇక 1/3 + 1 × 3 - 1, 1/5 + 1 × 5 - 1, 1/7 + 1 × 7 - 1, 1/201 + 1 × 201 - 1. That is 1/4 × 2, 1/6 × 4 plus 1/8 × 6 plus up to so on 1/202 × 200. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత? 2. కామన్ డిఫరెన్స్ ఎంత? 2. కామన్ డిఫరెన్స్ ఎంత? 2. ఇట్లా ఉన్నప్పుడు కూడా ఈ మోడల్లోకి వెళ్ళిపోయింది. గుర్తుపెట్టుకోండి. ఇట్లాగా కింద కామన్ డిఫరెన్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనం అనుకున్న మోడల్లోకి వెళ్ళిపోయింది. కామన్ డిఫరెన్స్ ఎంత? 2. ఆ 2తో మళ్ళీ డివైడ్ చేయండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 1/2 × 4 - 2/4 × 2, 6 - 4/, ఇక్కడ 4 × 2 ఉంది కదా. నేను ఇక్కడ పైన 4 - 2 రాస్తున్నా. 4 - 2 వాల్యూ ఎంత? 2. అంటే 2తో మల్టిప్లై చేశాను టర్మ్ మొత్తాన్ని, కాబట్టి 2తో డివైడ్ చేయాలి.
8 minus 6 by 8 into 6 plus up to so on 202 minus 200 by 202 into 200 that is equal to 1 by 2 into this by this ఎంత వచ్చింది 1 by 2 minus 1 by 4 plus this by this ఎంత వచ్చింది 4 minus 1 by 6 this by this this by this 1 by 6 minus 1 by 8 plus up to so on చెప్పండి plus up to so on 200 minus 1 by 2 not 2 ఇది క్యాన్సిల్ అయిపోయింది 1 by 2 into 1 by 2 minus 1 by 2 not 2 1 by 2 into 2 not 2 LCM 1 not 1 times పోయింది minus 1 100 వచ్చింది 100 by 2 అంటే 50 50 by 2 not 2 25 by 1 not 1 25 by 1 ఇది ఏమోళ్ళకి వెళ్ళిపోతుందండి మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్ అనొచ్చు దీన్ని మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్ అని కూడా పేరు పెట్టుకోవచ్చు రాసినట్టేనండి వివేక్ ఫాలో అవుతున్నావా సార్ వివేక్ సార్ ఫాలో అవుతున్నావా సార్ ఫిజిక్స్ క్లాస్కి వెళ్తలేదా వెళ్తున్నాను సార్ నేను నిన్న చూసినప్పుడు మళ్ళీ రాలేదు ఎండ్ అయిపోయిన తర్వాత రావాలి ఓకే సార్ సమ్ ఆఫ్ ద సిరీస్ 1 plus 1 by 1 plus 2 plus 1 by 1 plus 2 plus 3 plus up to so on up to 10 terms is దీనికి ఎంత టర్మ్ ఫైండ్ చేయడం చాలా ఈజీ థర్డ్ టర్మ్ 1 by 1 plus 2 plus 3 ఉంది ఎంత టర్మ్ ఎంత అయితే చెప్పండి ప్లస్ ఎన్ వచ్చింది అవునా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 by 2 ఆ 2 పైకి వెళ్ళిపోయింది ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 అని వచ్చింది ఇక్కడ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు 2 ఇంటూ ఇందాకలాగా 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఏం చేసి ఇందాకలా పైన ఎన్ ప్లస్ 1 మైనస్ 1 అని రాయి మైనస్ ఎన్ అని రాయొచ్చు వన్ బై ఎన్ మైనస్ 1 by n ప్లస్ 1 మనకి ఎస్ఎన్ కావాలి మీకు ఎస్ఎన్ ఇది కూడా సిగ్మా టిఎన్ సిగ్మా టిఎన్ అంటే T1 plus T2 plus అప్ టు సోను ప్లస్ టిఎన్ 1 by T1 అన్నప్పుడు 2 కామన్ వచ్చింది T2 రాసినప్పుడు 2 వచ్చేసింది అన్నిటిలోంచి 2 కామన్ వెళ్ళిపోయింది 2 కామన్ వెళ్ళిపోతూ 1 by n మైనస్ 1 by 2 T2 రాసినప్పుడు 1 by 2 minus 1 by 3 plus 1 by 3 minus 1 by 4 plus up to so on plus 1 by n minus 1 by n plus 1 ఇందాకలాగే అన్ని క్యాన్సిల్ అయిపోతాయి ఈ మోడల్ లెక్క చాలాసార్లు వస్తానే ఉంటుందండి వేరే ఎప్పుడు కూడా మధ్యలో కూడా ట్రిగ్నోమెట్రీ అప్పుడు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి ఇలాంటివి 2n by n plus 1
మీకేం కావాలి? S10 కావాలి. 20/11. Sigma n running from 1 to 5. 1/n+1 కాన్సిక్యూటివ్ ఇచ్చాడండి. n+2, n+3 ఈక్వల్ టు k/3. Then k is equal to dash. చూడండి, దీంట్లోంచి దీనికి డిఫరెన్స్ అయితే ఎంత వచ్చింది? దీనికి నుంచి దీని డిఫరెన్స్ అయితే ఎంత వచ్చింది? 3. 1/3 ఇంటూ సిగ్మా n రన్నింగ్ ఫ్రమ్ 1 to 5 n+3 minus n by n into n+1 into n+2 into n+3 equals some k/3. 3 get cancelled. Sigma n running from 1 to 5 this by this అన్నప్పుడు మైనస్ ఆఫ్ దిస్ బై దిస్ అన్నప్పుడు n క్యాన్సిల్ అయిపోయింది. ఈక్వల్ టు సమ్ k. n ఈక్వల్ టు 1 రాసినప్పుడు ఎంత వచ్చి చెప్పండి? 1/1 into 2 into 3 minus 1/2 into 3 into 4 ప్లస్ చెప్పండి 2 రాసినప్పుడు 2 into 3 into 4 minus 1/3 into 4 into 5 ప్లస్ 1/3 into 4 into 5 minus 1/4 into 5 into 6 అట్లా ఎన్ని రాయాలి? 5గా రాసేద్దాం. 1/4 into 5 into 6 minus 1/5 into 6 into 7. Last one. 1/5 into 6 into 7 minus 1/6 into 7 into 8. Is equal to ఎంత? K. One by six minus 1/6 into 7 8s are 56 is equal to K. That implies 1/6 common. 1 minus 1/56 is equal to K. K is equal to ఎంత వచ్చినట్టు? 1/6 into 55/56 మొత్తం మీద ఫైనల్ గా 55/9
336. ఎంత వచ్చింది? 336. 36. ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను నేను. మొత్తం మీద ప్రోగ్రెషన్స్ మీద ఏపీ, జీపీ, ఏజీపీ, హెచ్పి, అథమెటిక్ మీను, జామెట్రిక్ మీను, హార్మోనిక్ మీను, ఇన్సర్షన్ ఆఫ్ అథమెటిక్ మీన్స్, ఇన్సెన్స్ ఆఫ్ జామెట్రిక్ మీన్స్, ఇన్సర్షన్ ఆఫ్ అథమెటిక్ మీన్స్. ఏపీలు ఉంటే ఎలా చేయాలి, జీపీలు ఉంటే ఎలా చేయాలి, హెచ్పీలు ఉంటే ఎలా చేయాలి, టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఏపీలు ఉండే జీపీలు ఉండే ఎలా చేయాలి. ఓకేనా? అట్లాగే మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్ లాస్ట్లో చెప్పి మెథడ్ ఆఫ్ డిఫరెన్సెస్ అంటారండి. దీంట్లో మీకు ఇంత సిస్టమేటిక్ ఎక్కడ కూడా కావాలంటే చూడండి, ప్రోగ్రెషన్స్ ఎవరైనా మొదలుపెట్టి ఇలా చెప్తారని చూసుకోండి. వస్తున్నట్టేగా? సరే అండి, ఇప్పుడు నేను అన్ని మోడల్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. దాంట్లో రెండు చాప్టర్స్ అండి. దీంట్లో మ్యాథమెటికల్ ఇండక్షన్ కూడా ఇంక్లూడ్ అయినట్లు లెక్క. దీంట్లో ప్రోగ్రెషన్స్ లోనే మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే మాట కూడా చెప్తామండి, ఇప్పుడే చెప్తున్నాను. చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అని పెట్టుకోండి. ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఇండక్షన్ స్టేట్మెంట్ రాయండి. For all n belongs to, for small n belongs to capital N, let Sn be a statement. Be a statement of N. If S1 is true, if S1 is true and assume that S of k be true, and assume that S of k be true, be true implies S of k plus 1 is true, then Sn is true for all n belongs to capital N. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు బాగా అర్థమైద్దండి. మీకు ప్రూవ్ దట్ అని చెప్పి మనం ఆల్రెడీ వాడేసుకున్నామండి దీన్ని. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్సే తీసుకోండి, లేకపోతే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ తీసుకోండి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ తీసుకోండి. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ
2n+1/6 అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. ఏదైనా ఒక స్టేట్మెంటు చూడండి, ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n కి అంటే ప్రతి న్యాచురల్ నెంబర్కి అది ప్రూవ్ అవ్వాలంటే ఇక్కడ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అండి. n × n+1 × 2n+1/6 అని ప్రూవ్ చేయమంటున్నాడు. n × n+1 × 2n+1/6 అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఈ స్టేట్మెంట్ మీరు ఎస్ఎన్ అని అనుకోండి. ఎస్ఎన్ అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ సొల్యూషన్లో S1 ఈజ్ ట్రూ అని చెప్పి చెప్పాలి. మీరు S1 ఈజ్ ట్రూ అని చెప్పి చెప్పాలంటే టేక్ n = 1 తీసుకోండి. S1 ఈజ్ ట్రూ అంటే ఏంటి? సమ్ ఆఫ్ Sn అంటే ఏంటి? సమ్ ఆఫ్ n టర్మ్స్. S1 అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్. కాబట్టి n బదులు 1 తీసుకున్నప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అంటే ఎంత వచ్చిందండి? 1² వచ్చింది. ఎంత? 1. RHSలో కూడా ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్ అండి. n+లో 1 తీసుకోండి. 6. దీని వాల్యూ కూడా 1 వచ్చింది. LHS ఏమైంది? RHS అయింది. అంటే Sn ఈజ్ ట్రూ అంటే S1 ఈజ్ ట్రూ అయినట్లు లెక్క. therefore S of 1 ఈజ్ ట్రూ. therefore S of 1 ఈజ్ ట్రూ అయినట్టే. అంటే మనం ఏం చేసామంటే ఫస్ట్ S1 ఈజ్ ట్రూ అని చెప్పి చూపించాం. నెక్స్ట్ ఏం చేయాలండి? S of k be ట్రూ అని ఎజ్యూమ్ చేసుకోవాలి. చూడండి, ఈ స్టేట్మెంట్ ట్రూ అని చెప్పి చెప్పాలంటే ముందు ఒక టర్మ్ యొక్క సమ్ లెఫ్ట్ సైడ్ ఎంత కనుక్కొని ఒక టర్మ్ యొక్క సమ్ రైట్ సైడ్ నుంచి ఎంత వచ్చిందో కనుక్కోవాలి. అప్పుడు 2 ఈక్వల్ అయినాయి అంటే మీనింగ్ ఏంటి? S1 ఈజ్ ట్రూ అవుతున్నట్లు లెక్క. నెక్స్ట్ ఏం చేయాలి? S1 ట్రూ అని చెప్పిన తర్వాత ఎజ్యూమ్ దట్ S of k be ట్రూ అని ఎజ్యూమ్ చేసుకోవాలి. ఎజ్యూమ్ చేసుకుని S of k + 1 నేను ట్రూ చేయగలిగితే Sn ఈజ్ ట్రూ ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ ఏనండి ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, ఇక్కడ వరకు రాసుకున్నారు అందరూ? రాసుకోండి. స్టేట్మెంట్ రాసుకుంటే మీకు అర్థమవుతుందా లేదో చూడండి ఎలా ప్రూవ్ చేయాలో. దీంట్లో ఇది Sn అనేది ఒక స్టేట్మెంట్. ఇది Sn అనేది ఏంటి? ఒక స్టేట్మెంట్. ముందు S1 ట్రూ అని చెప్పి చెప్పాలి. ఎస్యూమ్ బి ట్రూ అని అనుకోవాలి. మళ్ళీ S of k + 1 ఈజ్ ట్రూ అని చెప్పి చెప్పగలగాలి. కాబట్టి అప్పుడు ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్కి అది ట్రూ అయిపోతుంది. అర్థమైందా లేదో? మీరు S1 ట్రూ అవ్వకుండా S of k be ఎస్యూమ్ బి ట్రూ అనుకొని S of k + 1 ట్రూ అని చెప్పి చెప్పారనుకో, అది ఆల్ న్యాచురల్ నెంబర్స్ ట్రూ అవ్వాలని లేదు. ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్కి ఒక స్టేట్మెంట్ ట్రూ అవ్వాలంటే ఖచ్చితంగా ఏం జరగాలి? ఏంటి సుజిత? ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్కి ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్కి Sn ఈజ్ ట్రూ అని చెప్పి చెప్పాలంటే S1 ట్రూ అని చెప్పి చెప్పాలి. S of k be ఎస్యూమ్ బి ట్రూ అనుకొని S of k + 1 ట్రూ అని చెప్పి చెప్పగలిగితే ఖచ్చితంగా ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్కి అది స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. ఫస్ట్లో S1 ఈజ్ ట్రూ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ వరకు రాశారా? ఏదో ఒక న్యాచురల్ నెంబరు. ఎస్యూమ్ దట్ S of k be ట్రూ. S of k అంటే ఏమవుతుందండి? 1² + 2² + 3² + up to so on. n చోట ఎంత రాయాలి? k². k × k + 1 × 2k + 1/6. n చోట ఎంత రాశాను నేను? k రాశా. దట్ ఈజ్ రిలేషన్ నెంబర్. నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు k+లో k + 1 కన్సిడర్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్ k+లో k + 1 కన్సిడర్ చేస్తున్నా.
ఓకే. ఈ కే ఉన్న చోట కే ప్లస్ వన్ తీసుకుని ఈ కే ఉన్న చోట కూడా కే ప్లస్ వన్ వచ్చేట్టుగా ప్రూవ్ చేస్తా. కే ఉన్న చోట ఎందుకని చేశానండి? కే ప్లస్ వన్ కన్సిడర్ చేశా. కే ఉన్న చోట ఎందుకని చేశాను? కే ప్లస్ వన్ కన్సిడర్ చేశా. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత ప్రూవ్ చేయబోతున్నాను? ఈ కే ప్లస్ లో కే ప్లస్ వన్ వచ్చేట్టుగా ప్రూవ్ చేయబోతున్నా. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత? కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ 6 ఎల్సిఎం కే ఇంటూ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ వన్ ప్లస్ 6 ఇంటూ కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్. కే ప్లస్ వన్ కామన్. కే ఇంటూ 2k ప్లస్ 1 ప్లస్ 6 ఇంటూ కే ప్లస్ 1/6. కే ప్లస్ 1 ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ కే ప్లస్ 6k ప్లస్ 7k ప్లస్ 6/6. కే ప్లస్ 1 ఇంటూ దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే కే ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 అని వచ్చింది ఫ్యాక్టరైజేషన్ చేస్తే. అంటే కే ప్లస్ లో కే ప్లస్ 1 వచ్చినట్టు చూడండి. కే ప్లస్ 1 కే ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ కే ప్లస్ 1 ప్లస్ 1. కే ఉన్న చోట కే ప్లస్ 1 వచ్చిందండి బై 6. ఈ కే ప్లస్ లో కే ప్లస్ 1 వచ్చేసింది. ఇంప్లైస్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. చూడండి, S1 ఈజ్ ట్రూ అని చెప్పాము. S1 ఈజ్ ట్రూ అని చెప్పాము. ఎస్కేబి ఎస్యూమ్ బి ట్రూ అనుకున్నాము. దీంట్లో ఈ కే ప్లస్ లో కే ప్లస్ 1 వచ్చేట్టుగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కన్సిడర్ చేసుకున్నాం. లెఫ్ట్ సైడ్ కే ప్లస్ 1 వస్తే కన్సిడర్ చేసుకుంటే రైట్ సైడ్ కూడా ఎంత వచ్చింది? కే ఉన్న చోట కే ప్లస్ 1 వచ్చింది. అంటే ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. Therefore, Sn is given statement is true for all n belongs to capital N. For all n belongs to capital N. కదండి.